వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. కానీ మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. రైతులు దుక్కి దున్ని నాట్లకు సిద్ధమవుతున్నారు. వర్షాలు మెండుగా పడుతుండడంతో ఈ ఏడాది దిగుబడి మంచిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖమ్మంలో వర్షాలు ఎలా ఉన్నాయి, రైతులు ఏమంటున్నారో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తం వాగులు, వంకలు, చెరువులు ఇప్పటికే నిండిపోతున్నాయి. ప్రధానంగా ఏదైతే రైతులు వేసుకునేటువంటి పంటలకు భరోసా వచ్చిందనేటువంటి రైతుల్లో ఒక ఆనందం వెల్లువిరుస్తుంది. ఇప్పటికే ఏదైతే గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అనేక మండలాల్లో జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ప్రధానంగా కాలువల వెంట, చెరువుల వెంట నీళ్లు రావడంతో ఇప్పటికే దుక్కులు దున్నుకొని దమ్ములు చేసుకొని నాట్లకు సిద్ధమవుతున్న సందర్భం. ఒకవైపు రైతులు గ్రామాల్లో సంతోషంగా తమ ఏదైతే వేసుకున్న పంటలకి సంబంధించినటువంటి ప్రధానంగా వరి ఇట్లాంటి పంట ఏదైతే ఉందో ఇది వేసుకోవడానికి ఒకవైపు రైతులు సమర్థమవుతున్నారు. రెండో వైపు ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో అంటే కంది, మిరప, పత్తి లాంటి ఏదైతే చేలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్న రైతులు మొత్తం కూడా తమ పంటలు ఏదైతే మొత్తం కూడా ఒక రకంగా ఈ యొక్క వేసినటువంటి పంటలకి గత 3 రోజుల మట్టి కురుస్తున్న వర్షాలు ఒక రకంగా రైతుని ఎంతో సంతోషానికి గురి చేశాయి. వాటితో పాటుగా మొత్తంగా మనం చూసినప్పుడు రైతులకి అంటే దాదాపు ఏదైతే ఈ యొక్క వ్యవసాయం చేసుకోవడానికి ఈ రైతుల్లో ఉన్నటువంటి ప్రధానంగా నీటి ఏదైతే ఉన్నదో నీరు మొత్తం కూడా ప్రతి నీటి చుక్కని పొదుపుగా వాడుకోవటున్న సందర్భంలో ఇప్పటికే ఏదైతే చెరువుల్లో, కుంటల్లో ఉన్న నీరు మొత్తం కూడా ఏదైతే కాలువల ద్వారా వచ్చినటువంటి చేరుకోవడంతో కొన్ని చోట్ల ప్రధానంగా ఇప్పటికే చెరువుల్లోకి నీరు రావడం జరుగుతుంది. అట్లాగే చెరువుతో పాటుగా ప్రధానంగా కుంటల్లో ప్రధానంగా మిగతా సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా రైతులు పంటలు వేసుకునేందుకు మొత్తం కూడా ఈ యొక్క 3 రోజుల వంటి కురుస్తున్న వర్షం ఏదైతే రైతులకి ఎంతో మేలు చేస్తుందనేటువంటి చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా రైతుల్లో ఇప్పటికే ఏదైతే గత 3 అంటే ఈ వర్షాకాలం సీజన్ అయిన ఉన్నప్పటికి కూడా కొంత వర్షాభావం తక్కువగా ఉన్నప్పటికీ రైతుల్లో ఒక ఆందోళన నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలకి రైతుల్లో ప్రధానంగా ఆనందం వెల్లువిరుస్తుంది. ప్రధానంగా ఏదైతే వేసినటువంటి పంటలకి రేపు ఏదైతే ఈ పంటలు పండుతాయి వర్షాధారణ దాంతోపాటుగా ఈ వచ్చినటువంటి నీళ్లు మొత్తం కూడా చెరువుల్లో, కుంటల్లో, వాగుల్లో చేరుకొని ఈ మొత్తం కూడా వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుందని చెప్పేసి రైతు భరోసాగా ఉంటున్న సందర్భం అయితే నెలకొంది. ఏదైనప్పటికీ కూడా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో ఒకవైపు ఆ మెట్ట ప్రాంతాల్లో కానీ రైతులకు కానీ అట్లాగే వరి రైతులకు కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఖమ్మం జిల్లాలో నెలకొంది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.